మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అధికారి సమర్థుడైతే ఎవరైనా లైన్లోకి రావాల్సిందే. సమర్థతగా తన ఉద్యోగానికి న్యాయం చేయాలన్న ఆకాంక్ష, తన రాష్ట్రం పట్ల, దేశం పట్ల శ్రద్ధ ఉంటే ఎవరైనా దారిలోకి రావాల్సిందే. అటువంటి సమర్థతకి మారుపేరు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వాళ్ళు ఉండరు. అదేవిధంగా సినిమాలో చూసే సింగం 1, 2, 3ను కాదు ఆయన. నిజ జీవితంలో రియల్ హీరో అతనే రంగనాథ్ గారు. అంటే ఆవుల వెంకట రంగనాథ్ గారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు. అతను నక్సల్స్ని ఏరివేతలో కూమింగ్లో దిట్ట, తర్వాత ఫ్యాక్షనిస్టులు ఏరివేతలో దిట్ట, తర్వాత ఏదైతే భూ ఆక్రమదారులకి ఏరివేయటంలో దిట్ట, తర్వాత గూండాయిజంలో అణిచివేయటంలో దిట్ట, తర్వాత గంజాయిని ఏరిపారేయటంలో అతను దిట్ట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఎందుకంటే సుమన్ టీవీ సాక్షిగా చెప్తున్న ఒక గొప్ప పర్సన్ని ఈ రోజున ఏవి రంగనాథ్ ఎటువంటి క్లిష్టమైన కేసులైనా ఈజీగా పరిష్కరించే నేర్పరి. ఎందుకంటే అతను భయం అనేది లేదు ఎక్కడ. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, మార్కాపురంలో ఆయన డిఎస్పీగా చేసినప్పుడు అప్పుడు ఉన్న మహేష్ చంద్ర లడ్డా ఐపీఎస్ ఉన్నప్పుడు ఈయన అక్కడ ఆపరేషన్లో ఉండేవాడు. మార్కాపురం పరిసర ప్రాంతాల్లో నక్సల్స్ ఏరివేతలో ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో. రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10-15 మంది ఎమ్మెల్యేలు ఉండి, సార్ ఈయన్ని మార్చండి సార్, మేము చెప్పిన వింటలేదంటే రాజశేఖర రెడ్డి గారు ఒకటే మాట అన్నాడు, అరే అతను మారిస్తే మీరు ఎవరు మిగలరా, మీరు అందరూ చచ్చిపోతారు అన్నాడు. అంటే ఎంత సమర్థవంతమైన ఆఫీసరో దాన్ని బట్టి ఏవి రంగనాథ్ గారిని మనం అర్థం చేసుకోవచ్చు. ఏ ప్రభుత్వాలు ఇచ్చినా, దీంట్లో గొప్ప ఏంటంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు. తెలంగాణ ఆంధ్ర ఎడిపోయిన తర్వాత తెలంగాణకు ఆయన అక్కడ ఖమ్మం ఎస్పీగా చేసిన వ్యక్తి, తర్వాత కరీంనగర్ చేశారు, తర్వాత వరంగల్లు, ఇవన్నీ కూడా చాలా కీలకమైన పొజిషన్లు చేశాడు. చివరికి హైదరాబాద్లో కీలకమైన ట్రాఫిక్ని కూడా క్రమబద్ధీకరించారు. ట్రాఫిక్ ఛానళ్ళ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉద్యోగుల జీతాలకి వచ్చేట్టుగా చేయగలిగాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే హైడ్రా కమిషనర్ ద్వారా హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే నాలాలు, కుంటలు, చెరువులు అన్నీ మాయమైపోయినాయి. తరతరాలుగా ఆయా ప్రభుత్వాల్లో అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, మంత్రుల సిఫార్సులు కావచ్చు, ఆయా అధికార పార్టీల కనుసనల్లో చివరికి గండిపేట కూడా ఏమైందో, మనం అక్రమం గురైంది కూడా మనం చూడం. విల్లాలు కట్టుకొని ఆగర్భ సీమంతులైనా కానీ వాళ్ళకి డబ్బు మరి ఎందుకో మరి తెలియదు. వాళ్ళ గండిపేట సరౌండింగ్లో కూడా నదీ జలాలు అందించే ఉస్మాన్ సాగర్, మీర్ సాగర్ దాంట్లో వ్యర్థాలు వదిలే పరిస్థితి వచ్చిందంటే అటువంటి మాజీ మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా విల్లాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది. సినీ నటుడు నాగార్జున గారు లాంటి వాళ్ళు కన్వెన్షన్ కూడా కూల్చివేత జరిగింది. బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో నిర్మాణించారని. అంటే మన చెరువులు, ఒకప్పుడు హైదరాబాద్ అంటే చెరువులకి ఇదిగా ఉండేది. 2000 చెరువుల్ని, ఇప్పుడు 400 చెరువులే మిగిలినాయి. మన చెరువుల్ని, మన నాలాలు కూడా ఇది చేసుకోకపోతే నెక్స్ట్ జనరేషన్ మన బిడ్డలకి ఎటువంటి వాతావరణం మనం ఇవ్వగలం. అది అందుకనే దేవన్నే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రంగనాథ్ గారికి అతి సమర్థవంతమైన హైడ్రా పొజిషన్ ఇచ్చారు. 1905 చట్టాలను కూడా సవరించారు. కాబట్టి ఈ రోజున హైడ్రా పనితీరు, ఏముందులో హైడ్రా స్టార్టింగ్లో కొట్టారు కానీ మధ్యలో ఆగిపోయిందన్నారు, అనేక లీగల్ సమస్యలు అన్నారు, కోర్టులకు వెళ్ళారు. కానీ ఇప్పుడు అన్నీ చాలా పర్ఫెక్ట్గా చిన్న చిన్న అడ్డల్స్ అన్ని తొలగించుకొని దాన్ని లీగలైజ్ చేసి జీవో తీసుకొచ్చి ఆ తర్వాత ఇరిగేషను, తర్వాత ఇంజనీరింగు, ఫైరు అన్నీ కూడా ఒక వేదిక మీద హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరా పోలీస్ స్టేషన్లు కూడా వచ్చేసినాయి. త్వరలో ఎఫ్ఐఆర్ కూడా హైదరా పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకుంటున్నారంటే ఎంత ప్యారల్గా ఒక వ్యవస్థ రూపాంతరం చెందుతో. ఇంతకుముందు గత ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఈ పని చేయాల. ఎందుకంటే హైదరాబాద్ అనేది అందరిని హక్కుని చేర్చుకునేది, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. కానీ ఇక్కడ చెరువులు వదల, పార్కులు వదల, నాలాలు వదల, వాటి మీద కూడా ఆక్రమించుకున్నారంటే మరి జనం అందరూ వస్తున్నప్పుడు, కోట్లాది మంది జనం వస్తున్నప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. దేశానికి 2వ రాజధానికి హైదరాబాద్ రూపాంతరం చెందినప్పుడు ఇటువంటి సమర్థవంత నాయకులు చెప్పినట్టు వినాలి కదా. వినకపోతే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి రంగనాథ్ గారి దగ్గర ఉండదు. ఫ్రీ హ్యాండ్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. కాబట్టే మొన్న మనం చూస్తే కనుక ఇక్కడ కోతవేడి దొరలో మాదాపూర్ దగ్గర మనం చూసాం, మాజీ మంత్రి వసంత విలాస్ అన్ని కూడా దాదాపు 1000 కోట్ల ప్రాపర్టీ అన్నారు, అది కూడా స్వాధీనం చేసుకున్నారు. కట్ చేస్తే నిన్నగాక మొన్న పెద్దమ్మగుడి దగ్గర దాదాపు 250 కోట్ల విలువ చేసే స్థలాన్ని, ప్రభుత్వ స్థలాన్ని ఒక వ్యక్తి, ప్రైవేటు వ్యక్తి 15 సంవత్సరాల నుంచి నెలకి 15-20 లక్షలు రెంట్ ఇచ్చి ఆక్రమించుకున్నాడంటే, అది కూడా తీసేసుకున్నారంటే ఇన్నాళ్ళకి ఇన్ని సంవత్సరాల తర్వాత న్యాయం జరిగిందని ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. అదేవిధంగా మొన్న సోమవారం కంప్లైంట్ ఇచ్చారు. అక్కడున్న పెద్దలందరూ 6 కాలనీ వాసులు, కంటోన్మెంటు, తర్వాత ప్యాట్నీ సెంటర్, బేగంపేట
బేగం బజారు. అంటే ఇవన్నీ కూడా ఈ 3 ప్లేస్‌లో చూసుకుంటే ఏంటండి, నగర నడి ఒడ్డున ఉంటది. కానీ అక్కడ నాలాల మీద కూడా ఆక్రమణలు కూడా వాణిజ్య భవనాలు కట్టుకున్నారు. అంటే దాని వెనక పొలిటీషియన్స్ ఒత్తిడి ఉంటది. పొలిటీషియన్ ఇది చేసుకొని మమ్మల్ని ఎవరేం చేయలేరని కట్టుకున్నారు. గత ప్రభుత్వాలు ఊరుకున్నాయి గానీ, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉక్కుపాదంతో మోపారని అనుకోవాలా. కాబట్టి వెనువెంటనే సోమవారం వైపు కంప్లెయింట్ ఇచ్చారు 6 కాలనీ వాసులు. సార్ మాకు ఇబ్బంది అవుతుందండి. చిన్న వరదొస్తే ఇప్పుడు నాలాల్లోకెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికెళ్తది? మూసీ నదిలోకెళ్ళి వ్యర్థాలు బయటికెళ్ళిపోద్ది. మరి నాలాలు పూర్తి చేసి వీళ్ళు భవనాలు కట్టుకుంటే ఆ నీళ్ళు ఎక్కడికెళ్ళాలా? చివరికి చిన్న వరదొస్తే రోడ్ల మీద ఇదైపోయి సామాన్యమైన పేదవాళ్ళ ఇళ్ళలో వెళ్ళిపోయి ఇల్లంతా ఆ మురికంపంలో సామాన్య మామూలు మనుషులు ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకొని నివసించే ప్రజలు ఉండాలంటే ఎలా ఉండగలరు? కాబట్టి అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. నేను ఇందాక చెప్పినట్టు అధికారి సమర్థత ఉంటే ఏదైనా చేయగలరనే దానికి రంగనాథ్ గారు, ఆవుల వెంకట రంగనాథ్ గారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉదాహరణగా చెప్పుకోవాలా. నిన్న జరిగిన దాని గురించి హైదరాబాద్ ప్రజలందరూ కూడా అభినందన తెలియజేస్తున్నారు. ఇది హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషను, దాని ఆనుకునున్న ప్రాంతాలన్నీ కూడా ఎవరైతే ఆక్రమణలు చేశారో అది ఎంతటి వల్లైనా ఒక్కొక్కటి లీగల్గా హర్డిల్స్ దాటిపోయింది. సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసేసి సంవత్సరాలు మమ్మల్ని ఏం చేయలేరనుకున్నారు. కానీ నాలాలు చెరువులు ఆక్రమించుకుంటూ సుప్రీంకోర్టు కూడా కొట్టేసేమని చెప్పన్నారు. కాబట్టి నిన్న జరిగిన కంటోన్మెంటు, సికింద్రాబాదు, తర్వాత ప్యాట్నీ సెంటర్, ఆ నాలాలు దగ్గర ఆక్రమించుకునే అన్నీ కూడా పడేయటం అనేది అందరూ కూడా ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షం కావచ్చు, తర్వాత పౌర హక్కుల సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, యువత కావచ్చు, అందరూ కూడా రంగనాథ్ గారిని అభినందిస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని, రంగనాథ్ గారి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు పెట్టి ఫలాభిషేకాలు చేస్తున్నారు. ఇది అతి కొద్ది మంది మాత్రమే ఉంటుంది. తరతరాలు ఉంటాయి, 5 సంవత్సరాలకు పాలకులు మారుతూ ఉంటారు. కానీ కొందరు మంది మాత్రమే ప్రజల హృదయాల్లో ఉండిపోతారు. కాబట్టి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని అందరూ కూడా ప్రశంసించడం అనేది మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. ఇదే హైడ్రా ఆంధ్రప్రదేశ్లో కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు కూడా పలు సందర్భాలు చెప్పారు. హైడ్రా లాంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండాలన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు అనేక ఆక్రమణలు గురైంది ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నాం. కాబట్టి సమర్థవంతమైన అధికారి ఎవరైనా కానీ బాధ్యత గల అధికారులుగా ఉంటే ఆ యొక్క హైదరాబాద్ నగరం కావచ్చు, ఆ ప్రాంతం కావచ్చు, ఆ రాష్ట్రం కావచ్చు సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నిత్య జీవితంలో ఐటీ ఒక ఎంప్లాయీ అయితే నెలసరి జీతంతో ఒక ఇల్లు కావాలనుకుంటాడు. ఆ ఇల్లు కొనుక్కుంటే ఆ ఇల్లు కూడా ఆక్రమించుకుంటున్నారు కొంతమంది, పార్కులు ఆక్రమించుకుంటున్నారు, ఏమీ మిగల్చట్ల. కాబట్టి ఇటువంటి వాళ్ళ పట్ల కఠినంగానే ఉండాలి. రంగనాథ్ గారు చేస్తున్న ఇటువంటి హైడ్రా ప్రొక్లైనర్ కావచ్చు, హైడ్రా ఎక్కడికి వచ్చిందో సర్వే చేశారు, తర్వాత డ్రోను ఏరియల్ వ్యూ చూసుకున్నారు, వెంటనే 4 డేస్లోనే అక్కడ ప్రక్షాళన స్టార్ట్ అయింది. కాబట్టి అందరూ కూడా ముక్త కంఠంతో హైడ్రాని అభినందిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.